ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను తగలబెడుతుంది మొబైల్ని కాదు, మీ ఇద్దరి మధ్య బంధాన్ని. ఏదో ఒక రోజు నీ చితిని కూడా నా జానుతో అంటిస్తాను. ఐ ప్రామిస్ యూ విశ్వ. ఏమండి ఏమండి ఒరే సీనయ్యా, తలకు బలమైన దెబ్బ తగిలింది. సర్జరీ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. మరి సర్జరీకి ఏర్పాటు చేయమంటారా? వద్దు, నేను చెప్తాను. ముందు బ్లడ్ క్లీన్ చేయండి. అలాగే డాక్టర్. డాక్టర్ గారు ఆయనకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? కండిషన్ చాలా సీరియస్గా ఉందమ్మా. తలకి గట్టి దెబ్బ తగలడం వల్ల మేజర్ అయ్యి చాలా బ్లడ్ లాస్ అయింది. అయ్యో, మరి ఎలా డాక్టర్ గారు? మా వాడిని మీరే ఎలాగైనా సరే కాపాడాలి డాక్టర్ గారు. అతనికి సర్జరీ చేస్తే తప్ప బ్రతకడం కష్టమమ్మా. అయితే ఆ సర్జరీ ఏదో వెంటనే చేసేయండి డాక్టర్. మేం రెడీ. దానికి అవసరమైన ఫీజు 10 లక్షలు మీరు కౌంటర్లో కట్టేస్తే మేము సర్జరీ స్టార్ట్ చేస్తాం. లక్షలా? 10 లక్షలంటే 24 గంటల్లోపు సర్జరీ చేయకపోతే మాత్రం ఆయన బతికే ఛాన్స్ లేదమ్మా. ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తావురా? భగవంతుడా, ఎంత కష్టం ఇచ్చావయ్యా. అత్తయ్య, నేను జానుకి తులసికి ఫోన్ చేస్తాను. వద్దు వద్దమ్మా, వద్దు. వాళ్ళకిప్పుడు ఏమీ చెప్పొద్దు. కనీసం డబ్బుల కోసమైనా చేయని అమ్మా. వద్దురా. పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. కానీ డాక్టర్ మావయ్య గారికి వెంటనే సర్జరీ చేయాలంటున్నారు కదా. ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం అత్తయ్య? మన ప్రయత్నం ఏదో మనం చేస్తే వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తారు కదా అత్తయ్య. వద్దమ్మా, పుట్టినింటి కష్టం మెట్టినింటికి చేరకూడదు. అది మన వాళ్ళకి అవమానం. ఏవండి, ఒకసారి అలా వస్తారా? రండి, పదండి. ఏవండి, ఏంటి? మీరింటి కోసమని నెల నెల డబ్బులు దాస్తారు కదా, అవి తీసుకొద్దామండి. అవెలా తీసుకురమ్మంటావు? ఇల్లు కోసం దాచిన డబ్బులవి నేనెందుకు వాడతాను? అలా అంటారేంటండి? మావయ్య కండిషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్పారు కదా డాక్టర్ గారు.
అయితే ఏంటి? ఎలాగూ ముసలోడు. ఒకవేళ మనం డబ్బు కట్టి బతికించుకున్నా ఎన్నాళ్ళు ఉంటాడు? అలా అనకండి. ఎంత కాదనుకున్నా మీకు జన్మనిచ్చిన తండ్రి అండి ఆయన. అందుకే కదా హాస్పిటల్కి తీసుకొచ్చాం. కావాలంటే 5,000 10,000 సత్తానులే, ఖర్చులకు పనికొస్తాయి. లక్షలు ఆ రోజు ఇంట్లో పిఎఫ్ డబ్బులు పోకుండా ఉంటే జరిగిపోయిన దాని గురించి ఎందుకమ్మా, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి చూద్దాం. అత్తయ్య, చెట్టంత కొడుకులు ఇద్దరున్నారు. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారత్తయ్య. మీరు బాధపడకండి. నిజమే వాణి. ఒరే కంగారులు, మాకేం తోచడం లేదురా. ఏరా, మీరే ఎలాగైనా ఆ డబ్బుని సమకూర్చాలిరా. ఎలా బామ్మా? ఎంత లెక్కేసినా నా దగ్గర ₹1,00,000 కన్నా ఎక్కువ లేవు. నా దగ్గర అయితే 20,000 దాకా ఉన్నాయమ్మా. చిల్లరతో కలిపి కావాలంటే ఇంకో 5,000 కలిపి 25,000 ఇస్తానమ్మా. అసలు ఆ డబ్బు ఎలా సరిపోతుందిరా? మరి మమ్మల్ని ఏం చేయమంటావు? ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించమని ఎన్నిసార్లు మొత్తుకున్నాను నేను. అసలు ఎవరైనా వింటేగా. చూడండి, ఇవాళ మనం అందరం కలిసి ఇక్కడ కూర్చున్నాం. సార్ సార్, ఏమ్మా, డబ్బు అరేంజ్ చేసుకున్నారా? మా దగ్గర అంత డబ్బు లేదండి. మీరే పెద్ద మనసు చేసుకుని మా ఆయన్ని బతికించాలి డాక్టర్ గారు. మీ కాళ్ళు పట్టుకుంటా లక్ష్మి. ఏం చేస్తున్నారు? చూడమ్మా, ఇది హాస్పిటల్, కొన్ని రూల్స్ ఉంటాయి. డబ్బులు కట్టాకే సర్జరీ మొదలు పెడతాం, లేదంటే ఆ తర్వాత మీ ఇష్టం. డాక్టర్ గారు, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదండి, మా ఆయన్ని కాపాడండి. కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యాయమ్మా. వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఎవరైనా కిడ్నీ డొనేట్ చేస్తే తప్ప మేమేం చేయలేం. డాక్టర్ గారు, అలా అనకండి. ఇప్పటికిప్పుడు కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? అది మీ అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. అమ్మా, మీరెవరో నాకు తెలియదు, కానీ మీ భర్తకి కిడ్నీ కోసం చూస్తున్నారని నాకు అర్థమైందమ్మా. ఆ కిడ్నీ నేనిస్తానమ్మా, నేనిస్తాను. అత్తయ్య, ఏం చేస్తున్నారు? నువ్వుండమ్మా.